కవిత ఒక మహిళ అయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తుంది. తెలంగాణ జాగృతి స్థాపించి బీఆర్ఎస్ను బాగా పటిష్టం చేయడంలో కీలక భూమిక పోషించింది. యువతని మరి మహిళలను బీసీ సమాజాన్ని మొత్తం ఏకం చేయడంలో ఆమెకు దిట్టగా పేరుగాంచింది. మహిళ ఉన్నప్పటికీ అహర్నిశలు పార్టీ అభివృద్ధికి కృషి చేసింది. దానికి ఫలితంగా ఒకసారి ఎంపీ అయింది, ఒకసారి ఎమ్మెల్సీ కూడా అయింది. అయితే ఎంపీ ఎన్నికలలో కూడా ఓడించింది బీఆర్ఎస్లో ఉన్న పెద్దలే. అంటే కేసీఆర్ అయితే ఓడించాడుగా, మరి కేటీఆర్ హరీష్ రావు అన్న పన్నాంగమైనరా ముఖ్యంగా వాళ్ళ అన్న మీన్నే ఇండైరెక్ట్గా ఆరోపణలు చేస్తున్నట్టుగా స్పష్టంగా తెలిసింది. సరే లేఖ రాసింది, తీవ్ర దుమారం అయింది. మరి వెంటనే కేసీఆర్ని కలవడం, కానీ కేసీఆర్ మరి కవితను పిలిపించుకోకపోవడం చర్చనీయాంశం అయింది. ఏదో దూతలను పంపితే వింటుందా? ఆమెలో ఉన్నది కేసీఆర్ బ్లడ్డే కదా, మరి ఆమె ఎందుకు వింటుంది? వినలే. ఇక కాంగ్రెస్లోకి వెళ్తుంది, ఒక 4 ఎమ్మెల్యేలను తీసుకొస్తే నాకు మంత్రి పదవి ఇవ్వాలి అని మరి చర్చించినట్టుగా కూడా వార్తలు వచ్చినాయి. సరే ఆమె కొట్టిపారిస్తున్నప్పటికీ అది కొంత నిజమే అని కూడా తెలుస్తూ ఉంది.